హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే దోసకాయతో మసాలా కర్రీ చేశానండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చెక్కు తీసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని గింజలు లేకుండా వేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకోవాలి. మగ్గేలోపు ఒక మిక్సీ జార్లోకి 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం గసగసాలు, 2 ఇలాచి, 2 లవంగ మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొంచెం పచ్చి కొబ్బరి, పెద్ద సైజు టమాటాను కూడా తీసుకుని మిక్సీలో వేసి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దోసకాయ ముక్కలు మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని సన్నని సెగ మీద 5 నిమిషాలు అలా ఉంచేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.